నా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, ఈరోజు 23వ తారీఖు నవంబరు నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడికను క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖములు సమాప్తములగును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితములో దేవుడి వాగ్దానము నెరవేర్చునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యందు ఉన్నటువంటి బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడికి క్షీణింపడు, యెహోవాయే నిత్యము వెలుగుగా నుండును, నీ దుఃఖములు సమాప్తములగును. సహోదరి సహోదరులారా, నిత్యము ప్రకాశముగా ఉండువాడు సూర్యుడు, నీ చీకటిలో నీకు ఆశాకిరణముగా ఉండువాడు చంద్రుడు. వీటన్నిటికంటే ఘనమైనటువంటి వాడు, ఘనస్థితిలో ఉంచువాడు దేవుడే. ఆ దేవుడే నీకు నిత్యము వెలుగుగా నుండును అంటున్నాడు. నువ్వేవేవైతే ఆశలు పెట్టుకున్నావో, అయితే ఆశల మీద నీవు జీవనం చేస్తూ ఉన్నావో, నీ పనిని పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నావో, నీ ఉద్యోగంతో జీవనం చేస్తూ ఉన్నావో, నీకున్న బిడ్డలను బట్టి ఆనందిస్తూ జీవిస్తూ ఉన్నావో, నీకు కలిగి ఉన్నటువంటి చదువును బట్టి నీవు జీవనం చేస్తూ ఉన్నావో, అవన్నీ సూర్యుడు చంద్రుడికి సాదృశ్యముగానున్నవి. ఎందుకనగా నీకు వెలుగునిచ్చేవవి, నిన్ను నడిపించేవవి, నిన్ను బ్రతికించేవవి. అయితే ఈ ఉదయకాలం ముందు దేవదేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, అవన్నీ క్షీణించవు. నీకున్నది ఏది నీ నుండి పోదు. నువ్వు కలిగి ఉన్నది ఏది నువ్వు కోల్పోవు. నువ్వు కలిగి ఉన్న దాన్ని ఏదీ పోగొట్టుకోవు. అంత మాత్రమే కాదు, దేవుడు అంటున్నటువంటి మాట, వాటన్నిటికీ ఇచ్చు యెహోవా నీకు వెలుగుగా ఉండే వాటన్నిటినీ ఆశీర్వదించును. ఇప్పటి వరకు నువ్వు ఏ దుఃఖాన్నైతే ఉన్నావో ఆ దుఃఖ దినములు సమాప్తములైపోయినాయి. నీ జీవితంలో కష్టాలకి చెళ్ళు, నీ జీవితంలో ఆర్థిక సమస్యలకు చెళ్ళు, జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి అవమానాలకి నేటితో సమాప్తం. ఈరోజు వరకు నువ్వు అనుభవిస్తున్న ఒంటరితనానికి ఇక సమాప్తం. ఇంతటి వరకు నువ్వు కలిగి ఉన్నటువంటి నీ మనో దుఃఖంతో కలిగినటువంటి నీ కృంగుదలకు ఇక సమాప్తం. వీటన్నిటికీ సమాప్తమై నువ్వు ఇప్పటి వరకు చిన్నదిగానున్నా, కొద్దిగానున్నటువంటి దేనినైతే ఆధారంగా జీవించుకుంటూ దాని మీద ఆశ పెడుతూ బ్రతుకుతున్నావో, వాటిని పోగొట్టుకోకుండా, వాటిని నీ నుంచి దూరం చేయకుండా దేవుడే నీ మధ్యకు వచ్చి వెలుగై ఉండని దేవుడు మాట చెబుతున్నాడు గనుక, సహోదరులారా, దేవుని యందు ప్రియ బిడ్డలారా, యేసయ్య మాట యందు లక్ష్యముంచండి. యేసయ్య చెప్పే మాట యందు విశ్వాసముంచండి. యేసయ్య చెబుతున్నటువంటి మాటకు విధేయులై బ్రతకండి. నీ దుఃఖము సమాప్తమైపోయింది. నీ కష్టం నీకు ఎన్నటికీ కనబడదు. నువ్వు ఎదుర్కొన్న అవమానాలు నీకు ఎన్నటికీ కనబడని దేవదేవుడు తెలియజేస్తున్నాడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవని సెలవిచ్చిన దేవుడు ఆయన మన మధ్య నుండి ఈ ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతున్నటువంటి మాటల యందు మీరు లక్ష్యముంచి విజేత చూపి ఆయనకు లోబడి ఆయనకు ఇష్టలుగా బ్రతుకు కృప దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు ప్రభు ఈ మాటలు ఎందరు బిడ్డలైతే వినుచున్నారు, వ్యాధితో వినుచున్నారో, బాధతో వినుచున్నారో, సమస్యలతో వినుచున్నారో, వాటందరి తండ్రి వారి ప్రతి దుఃఖాన్ని తుడిచివేసి ఆ దుఃఖాన్ని సమాప్తి చేసి ప్రభా అయ్యా, సూర్యుడికి క్షీణత ఉండదు, చంద్రుడికి క్షీణత ఉండదు. ఎందుకు వాటి ఏటికి ఉండకుండా నేనే మీ మధ్య వెలుగై ఉంటానని సెలవిచ్చిన దేవా, వెలుగై ఉండి వారిని సంతోషపరిచి నీ కాపుదల్లో బలపరిచి నువ్విచ్చు ప్రతి ఆశీర్వాదమునకు వారు వారసులై నిలబెట్టు కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు,
కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మతని అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తనతో సదాకాలం తోడైన మనల్ని వెంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.